Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, your Sharon ma'am. ఈ రోజు వీడియోలో 10th క్లాస్ సోషల్ స్టడీస్ చాప్టర్ 19 పోస్ట్ వార్ వరల్డ్ అండ్ ఇండియా. ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం, భారతదేశం. ఈ లెసన్ యొక్క వన్ షార్ట్ వీడియో చూసేద్దాం. మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ అప్డేట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ నేను 10th తెలంగాణ సిలబస్ రిలేటెడ్ మీ పబ్లిక్ ఎగ్జామ్స్ దృష్ట్యా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 18 లెసన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ప్లేలిస్ట్లో ఉంటాయి, చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇన్ ఫ్యూచర్ మీ ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్స్, రివిజన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని వీడియోస్ వస్తాయి. డెఫినెట్గా మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉండండి. వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. యాక్చువల్లీ ఈరోజు లెసన్ ఏంటి? పోస్ట్ వార్ వరల్డ్ అండ్ ఇండియా. అంటే మనం ప్రీవియస్ లెసన్స్లో హిస్టరీ స్టార్టింగ్లో వరల్డ్ వార్స్ గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. మీరు ఒకవేళ ఆ లెసన్స్ చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. డెఫినెట్లీ మీరు ఆ లెసన్స్ కూడా వాచ్ చేయండి. చాలా క్లియర్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో యాక్చువల్లీ ప్రపంచ యుద్ధాల గురించి మనం తలుచుకుంటే వరల్డ్ వార్ 1 వచ్చేసి 1914 to 1918 వరకు, వరల్డ్ వార్ 2 1939 నుంచి 1945 వరకు. ఈ రెండు ప్రపంచ యుద్ధాల వల్ల ప్రపంచంలో ఎంతో నష్టం కలిగింది. సో ఈ లెసన్ మొత్తంలో కూడా ఈ వరల్డ్ వార్స్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉందనేది మనం తెలుసుకుంటాం. ఏ విషయాలు జరిగాయి, ఏ దేశాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి అనే విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుంటాం. లెసన్ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, ఈజీగానే అర్థం చేసుకోగలుగుతారు. సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి. సో నా ఒకసారి ఈ స్క్రీన్ పైన నేను ఏవైతే టాపిక్స్ ప్రొవైడ్ చేశానో ఇవి మాత్రమే మన ఎంటైర్ లెసన్. అంటే ఈ టాపిక్స్ అన్నీ మీకు అర్థమైతే ఈ లెసన్ అంతా మీకు అర్థమైపోయినట్టే. ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద వరల్డ్ వార్ 2 తర్వాత జరిగిన విషయాలు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఐక్యరాజ్య సమితి ఏర్పాటు, ద 2 క్యాంప్స్ అండ్ ద కోల్డ్ వార్ 1945 to 1991, ప్రాక్సీ వార్, మిలిటరీ అలయన్సెస్, ఆర్మ్స్ అండ్ సూపర్ రేస్, ఫ్లాష్ పాయింట్, వీటి గురించి నేర్చుకుంటాం. నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటే ఏంటి, వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్స్, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ మధ్య జరిగిన గొడవల గురించి, ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ద మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో నేషనలిజం ఏ విధంగా గ్రో అవుతూ వచ్చింది, పీస్ మూమెంట్స్, శాంతి కోసం జరిగిన ఉద్యమాలు, కొలాప్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయి ఇండిపెండెంట్ నేషన్స్గా ఎలా ఎందుకు ఫామ్ అయింది, అండ్ ద ఎండ్ ఆఫ్ ద కోల్డ్ వార్, ఈ కోల్డ్ వార్ మొత్తం ఎలా కంప్లీట్ అయింది, ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్, భారతదేశం మరియు చుట్టుపక్కల ఉన్న దేశాలు, ఇండియాస్ రిలేషన్ విత్ చైనా, ఇండియాస్ రిలేషన్ విత్ పాకిస్తాన్, ఇండియాస్ రిలేషన్ విత్ బంగ్లాదేశ్, ఇండియాస్ రిలేషన్ విత్ శ్రీలంక. ఆల్రెడీ దీనికి సంబంధించిన కొంత టాపిక్ మనం ప్రీవియస్ లెసన్స్లో నేర్చుకున్నాం. ఈ లెసన్లో ఇంకాస్త టాపిక్స్ నేర్చుకోబోతున్నాం. నార్మల్గా ఆ టైంలో ప్రజల పర్స్పెక్టివ్లో అసలు యుద్ధం అంటే 2 రాజ్యాల మధ్య లేదా 2 దేశాల మధ్య జరిగేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ హిస్టరీ ఒక యుద్ధము 2 దేశాల మధ్య మొదలయ్యి ప్రపంచంలో ఉన్న చాలా మట్టుకు దేశాలన్నీ ఇన్వాల్వ్ అయ్యి నెమ్మదిగా అది ఒక భారీ ప్రపంచ యుద్ధంగా దారితీసింది. దాని వలన ఎన్నో దేశాలు వివిధ రకాలుగా బలహీనపడ్డాయి, వివిధ రకాలుగా ప్రభావితమయ్యాయి అన్నమాట. ఇక్కడ మోస్ట్లీ ఇంపాక్ట్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ వాజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కంట్రీస్. డిఫరెంట్ దేశాలు డిఫరెంట్ టైప్గా ఇంపాక్ట్ అయ్యాయి. ద వర్స్ట్ ఎఫెక్టెడ్ వర్ ద యూరోపియన్ కంట్రీస్. ఎక్కువగా నష్టపోయిన కంట్రీస్లో మనం ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ని చూస్తున్నాం. ఎస్పెషలీ యుఎస్ఎస్ఆర్, పోలాండ్, యుగోస్లేవియా. ఇక్కడ మ్యాప్లో ప్రొవైడ్ చేశాను చూడండి. ఇప్పటి రష్యా ఏదైతే ఉందో అప్పుడు ఇంకొన్ని దేశాలన్నీ కలిపి యుఎస్ఎస్ఆర్గా ఉండేది. సో యుఎస్ఎస్ఆర్ ఎక్కువగా నష్టపోయింది. అలాగే యుగోస్లేవియా, పోలాండ్, ఈ కంట్రీస్ చాలా ఎక్కువగా నష్టపోయాయి. పోలాండ్ అంటేనే మీకు గుర్తుకు రావాలి, సెకండ్ వరల్డ్ వార్ యొక్క ఇమ్మీడియట్ కాజ్ జర్మనీ పోలాండ్ పైన దాడి చేయడం. ఓకే, సో ఈ కంట్రీస్ అన్నీ కూడా చాలా ఎక్కువగా నష్టపోయాయంట. ఎంత ఎక్కువగా అంటే విచ్ లాస్ట్ అబౌట్ 20% ఆఫ్ ఇట్స్ పాపులేషన్. వాళ్ళ పాపులేషన్ జనాభా మొత్తంలో 20% జనాభాని వాళ్ళు కోల్పోయారు ఈ యుద్ధం వల్ల. సో ఇన్ ఎకనామిక్ టర్మ్స్ టు the USSR and other European countries lost heavily with the destruction of cities, factories and mines on a massive scale. అంటే ప్రాణ నష్టమే కాదు, దాంతోపాటు ఫినాన్షియల్గా డబ్బు పరంగా కూడా వాళ్ళు చాలా నష్టపోయారు. ఎందుకంటే ఈ దేశాల్లో చాలా ఫ్యాక్టరీలు, ఎన్నో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, అదేవిధంగా చాలా నగరాలు, సిటీస్ అండ్ మైన్స్, గనులు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టాన్ని అయితే చూపించాయంట. about 1700 towns, 31,000 factories and over 70,000 villages of USSR. USSR విషయం చూసుకుంటే కనుక
1700 టౌన్లన్నీ నాశనం అయిపోయాయి, 31,000 ఫ్యాక్టరీస్ నాశనం అయిపోయాయి, అండ్ 70,000 విలేజెస్ కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి అనమాట కంప్లీట్గా. ఇదంతా మనం యూఎస్ఎస్ఆర్లో చూస్తున్నాం. జర్మనీ యూఎస్ఎస్ఆర్ పైన చాలా అగ్రెసివ్గా అటాక్ చేసింది, దీని యొక్క ఫలితం అనమాట ఇదంతా. ఇన్ కాంట్రాస్ట్, the USA suffered less as the war was not fought on its territories. ఇక్కడ యుద్ధం అమెరికా దేశంలో డైరెక్ట్గా జరగకపోవడం వల్ల ఈ కంట్రీస్తో పోల్చుకుంటే అమెరికాలో కాస్త తక్కువ నష్టం జరిగిందని మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా వరల్డ్ వార్ II అమెరికా ఉన్న ఈ గ్రేట్ డిప్రెషన్ అనే పరిస్థితి నుంచి బయటపడడానికి, ఆ ఇబ్బందులన్నింటినీ క్లియర్ చేసుకోవడానికి, గ్రేట్ డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఆర్థికంగా కూడా వరల్డ్ వార్ II అమెరికాకి హెల్ప్ అయిందని మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఈ సమయంలో యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా డైరెక్ట్గా ఆ టెరిటరీస్లో యుద్ధం జరగడం వల్ల ఎంతో భయభ్రాంతులు గురై అక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ అమెరికాలో, అంటే అమెరికా భూభాగంలో ఎక్కువగా ఈ యుద్ధం అనేది కనిపించలేదు కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా ఎటువంటి భయం లేకుండా వాళ్ళ యొక్క ఇండస్ట్రియల్ వర్క్స్, ఇంకా వ్యవసాయ రంగాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళారు. దీనివల్ల ఎకనామికల్గా కూడా వాళ్ళు గ్రో అవుతూ ఉన్నారు. అక్కడ మనం ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది కనిపిస్తుంది, హై ప్రొడక్టివిటీ కూడా కనిపిస్తుంది. అంతేకాదు, సో వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడే మార్చ్ 1945 ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ జస్ట్ కంప్లీట్ అయిందో, యుఎస్ ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమన్ సెడ్ వీ హ్యావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ దిస్ వార్ ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఇన్ ద వరల్డ్. అంటే ఆయన చెప్తున్న మాటలు అన్నమాట ఇవి. సో ఈ వార్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మనం ఎదిగాము. ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ పర్హాప్స్ ఇన్ ఆల్ ద హిస్టరీ. కంప్లీట్ చరిత్రలో వెనక్కి తిరిగి చూసుకుంటే మన దేశమే చాలా పవర్ఫుల్ దేశంగా ఉంది అని ఆయన మాట్లాడుతూ చెప్పారనమాట. ఈ యుద్ధాలు జరిగిపోయిన తర్వాత ఈ యుద్ధం వల్ల నష్టపోయిన కంట్రీస్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి తమ యొక్క ఎకానమీస్ని రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పనిచేస్తూ ఉన్నాయన్నమాట. ఈ 2 యుద్ధాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యుద్ధాల వల్ల భారీగా నష్టపోయిన దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని, ఫైనాన్షియల్ స్టేటస్ని రీకన్స్ట్రక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాయి. సో ఆ ప్రాసెస్లో ఇక్కడ 3 ఇంపార్టెంట్ కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో. అదేంటంటే ఫస్ట్లీ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి అనే ఒక పీస్ ఆర్గనైజేషన్ ఏర్పడము. ఇంకా కోల్డ్ వార్. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అనేది 1945లో ఒక పీస్ ఆర్గనైజేషన్స్గా ప్రపంచ దేశాల్లో చాలా మటుకు దేశాలన్నీ సభ్యులుగా ఏర్పడింది. ఎందుకంటే అప్పటి వరకు యుద్ధాల వల్ల ఎంతో నష్టాన్ని అందరూ కూడా చూశారనమాట. మళ్ళీ భవిష్యత్తులో అటువంటి నష్టాలు అనేవి జరగకుండా, మళ్ళీ యుద్ధాలు అనేవి తలెత్తకుండా చూడడానికి ఏర్పడిన ఒక పీస్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ. అండ్ దాంతోపాటు దాని తర్వాత మనం చూసుకుంటే కోల్డ్ వార్. కోల్డ్ వార్ అంటే ఏంటంటే అంతకు ముందు వరకు ఒక డైరెక్ట్ భారీ యుద్ధాలు జరిగాయి. కోల్డ్ వార్ అంటే డైరెక్ట్గా ఎవరు అటాక్ చేసుకోరు, కానీ వాళ్ళ మనసుల్లో ఒకరి పట్ల మరొకరికి చాలా ద్వేషము, ఇంకా రెడీగా ఉంటుందన్నమాట మనస్తత్వం. ఒకవేళ ఏదైనా అటు ఇటు అయితే కనుక కోట్లాడుకోవడానికి రెడీగా ఉండే పరిస్థితుల్ని మనం కోల్డ్ వార్ అంటాము. సో ఇక్కడ యుఎస్ఎస్ఆర్ ఇంకా యుఎస్ఏ, ఈ 2 బిగ్ పవర్ నేషన్స్కి, అంటే ఈ 2 పవర్ఫుల్ నేషన్స్కి మధ్య ఆ టైంలో కోల్డ్ వార్ అనేది నడుస్తుంది. ఆర్థికంగా అంతేకాకుండా పొలిటికల్గా ఈ 2 కూడా పోటీ పడుతూ ఉన్న టైం అనమాట. సో ఈ టైంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎగ్జిస్టెన్స్ లేదా ఇంపార్టెంట్ ప్రాసెస్గా మనం కోల్డ్ వార్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డీకాలనైజేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాలనైజేషన్ అంటే ఏంటో గుర్తుంది కదా. కాలనీస్ అంటే ఏంటి? ఒక దేశం ద్వారా ఆక్రమించబడ్డ కంట్రీస్ని కాలనీస్ అంటారు. అలా ఒక దేశం మరో చిన్న దేశాలని ఆక్రమించుకుని వాళ్ళ రిసోర్సెస్ని వాడుకుంటూ వీళ్ళ యొక్క గవర్నమెంట్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసి పరిపాలిస్తున్నట్లయితే దాన్ని కాలనైజేషన్ అని అంటారు, లేదా కొలోనియల్ రూలింగ్ అంటారు. మరి ఇక్కడ వచ్చిన కొత్త ప్రాసెస్ ఏంటంటే డీకాలనైజేషన్ అంటే ఏంటి చూద్దాం. వరకు బ్రిటన్ ఇంకా ఫ్రాన్స్ ఈ కంట్రీస్ ప్రపంచంలో ఎన్నో దేశాలని ఆక్రమించుకుని కాలనైజ్ చేసుకుని రూల్ చేస్తూ వచ్చాయి. సో ఆ తర్వాత రకరకాల రీజన్స్ వల్ల కాలనైజేషన్ అనేది వెనక్కి తగ్గుతూ వచ్చింది. ఫస్ట్లీ యుద్ధాల వల్ల ఈ బిగ్ నేషన్స్ అన్నీ కూడా ఆర్థికంగా నష్టపోయాయి, వాళ్ళ యొక్క సైన్యాన్ని కూడా చాలా శాతం కోల్పోయారు. ఇంకొకటి ఏంటంటే అదే టైంలో ప్రపంచానికి డెమోక్రసీ అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి, కమ్యూనిజం అంటే ఏంటి, ఇండిపెండెన్స్ అంటే ఏంటి, ఇలాంటి రకరకాల ఐడియల్స్ అనేవి
ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం, విముక్తి కోసం అన్ని దేశాల్లో వివిధ రకాలైన ఉద్యమాలు చేస్తూ పోరాడుతూ ఉన్నారు. ఇది ఒక రీజన్. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ తోటి ఏమైందంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆక్రమించుకున్న కాలనీస్ వదిలివేసి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అదే ప్రాసెస్లో 1947లో మనకు కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. ఇంకా చాలా ఇతర దేశాలు కూడా ఇండిపెండెన్స్ పొందాయి. అండ్ ఇదే టైంలో యుఎస్ఎస్ఆర్ కూడా చాలా చోట్ల కమ్యూనిజాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. ఆటోక్రటిక్ రూలింగ్ని లేదా మొనార్కియల్ ఆర్ కొలోనియల్ రూలింగ్ని వ్యతిరేకిస్తూ చాలామంది ప్రజలు తిరుగుబాటు చేస్తూ వాళ్ళు కమ్యూనిజం ఐడియాలజీస్ని కలిగి ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహిస్తూ చాలా ప్రాంతాల్లో ఈ కమ్యూనిస్ట్ పార్టీల ద్వారా ఈ కమ్యూనిజం వ్యతిరేక పోరాటాలు అనేవి నడిపించింది. లొకేషన్స్ కూడా ఇప్పుడే బాగా గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకంగా ఏది బాగా నేర్చుకోని అవసరం లేదు, బైహార్ట్ పట్టాల్సిన అవసరం లేదు. ఇది యుఎస్ఎస్ఆర్, ఈ బిగ్గెస్ట్ ప్లేస్ అంతా యుఎస్ఎస్ఆర్. ఇది యుఎస్ఏ, పోలాండ్, యుగోస్లేవియా. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేబీ ఎగ్జామ్లో రావడానికి. ఇది పోలాండ్, ఇది యుగోస్లేవియా, ఇది నైజీరియా. ఓకే, ఈ విధంగా రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచమంతటా అంటే సామాజికంగా, సొసైటీ పరంగా, ఎకనామికల్గా అంటే ఆర్థికంగా, ఇంకా పొలిటికల్గా, రాజకీయంగా కూడా ఎన్నో మార్పుల్ని తీసుకొచ్చింది. జనాల్లో వివిధ రకాల చైతన్యం తీసుకొచ్చింది. వారి వల్ల జరిగే ముప్పు ఎలా ఉంటుందో ప్రజలకు తెలిసొచ్చింది. అండ్ ఇండిపెండెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా ప్రజలకి తెలిసొచ్చింది. ఇవన్నీ కూడా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచం చూసిన ముఖ్యమైన విషయాలు. ఇక్కడ ఇచ్చిన ఫోటోగ్రాఫ్ చూడండి. వ్యూ ఆఫ్ ద సిటీ ఆఫ్ వార్సా ఆఫ్టర్ ద వార్ వేర్ 85% ఆఫ్ ద బిల్డింగ్స్ డిస్ట్రాయిడ్. 85% బిల్డింగ్స్ అన్నీ కూడా నాశనం అయిపోయాయంట. ఇప్పుడు కూడా మనం టీవీ ఛానల్స్లో అప్పుడప్పుడు వార్కి సంబంధించిన వీడియోస్ చూస్తూ ఉంటాం. అది చూసినప్పుడు మీకు ఏం అర్థమవుతుంది? వార్ వల్ల ఎక్కువగా నష్టపోయేది సిటిజన్సే, సివిలియన్సే. ఒకటి వాళ్ళ యొక్క ప్రాణ నష్టము, వాళ్ళు ఇల్లు కోల్పోతారు. దాంతోపాటు దేశం ఆర్థిక స్థితి దెబ్బతిందంటే ఆ ప్రజల యొక్క ఆర్థిక స్థితి, ఫైనాన్షియల్ స్టేటస్ కూడా తగ్గిపోతుంది అనే అర్థం అనమాట. ఓల్డ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బ్రిటన్, ఫ్రాన్స్, ఇలా చాలా ఇతర కంట్రీస్ వాళ్ళ యొక్క కాలనీస్కి ఫ్రీడమ్ని ఇచ్చేసాయి. వాళ్ళకి ఇంకో చాయిస్ లేదు. ఇదంతా మనం ఎర్లియర్ చాప్టర్స్లో కూడా ఒకసారి చూసుకున్నాం. సో యాజ్ దోస్ కంట్రీస్ బికేమ్ ఫ్రీ, దే ఫేస్డ్ ఎ వరల్డ్ గ్రేట్లీ టార్న్ బిట్వీన్ క్యాపిటలిజం అండ్ కమ్యూనిజం, బిట్వీన్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. ఆ టైంలో అంటే వరల్డ్ మొత్తం 2 బిగ్ పవర్స్గా డివైడ్ అయ్యి ఉంది. యుఎస్ఏ బ్లాక్, యుఎస్ఎస్ఆర్ బ్లాక్. డిఫరెంట్ కంట్రీస్ ఈ డిఫరెంట్ నేషన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్గా లేదా తన గ్రూప్తో కొంతమంది, యుఎస్ఏ గ్రూప్తో కొంతమంది. ఈ టైంలోనే డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రూలింగ్ కేటగిరీస్ని చూసుకుంటున్నారు. లైక్ క్యాపిటలిజంని కొంతమంది ఆప్ట్ చేసుకున్నారు, కమ్యూనిజంని కొంతమంది ఆప్ట్ చేసుకున్నారు. వీటి యొక్క మీనింగ్స్ కూడా నేను ప్రీవియస్ లెసన్స్లో చెప్పాను మీకు గుర్తున్నట్లయితే. Under pressure to choose between the two rather than follow their own path of development, they also got an opportunity to negotiate by playing one power against the other. In this section, we will study about some of these issues. అంటే కొంతమంది కంట్రీస్ యుఎస్ఏని కొంతమంది, యుఎస్ఎస్ఆర్ కొంతమంది సపోర్ట్ అవుతూ ఈ డిఫరెంట్ కంట్రీస్ యొక్క గ్రూప్లో జాయిన్ అవుతూ ఉన్నారు. అంటే క్యాపిటలిజంని కొంతమంది ఫాలో అయ్యారు, కమ్యూనిజంని కొంతమంది ఫాలో అయ్యారు. అండ్ ఇండియా లాంటి కొన్ని కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ దట్టు, అవేంటంటే మేము ఏ ఒక్క కంట్రీకి సపోర్ట్గా ఉండము, మేము మాదైన పద్ధతిలో ఫాలో అవుతాము అని చెప్పేసి నాన్ అలైన్మెంట్ ట్రీటీని ఏర్పరచుకున్నారు. దాని గురించి మనం ఫర్దర్గా నేర్చుకుంటాం. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, యుఎన్ఓ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్. నేను వరల్డ్ వార్ లెసన్స్ చెప్పినప్పుడు ఆ వీడియోలో మీకు కొన్ని విషయాలు చెప్పాను. వరల్డ్ వార్ 1 జరుగుతున్నప్పుడే ఇప్పుడు యుఎన్ఓ మాదిరిగా పీస్ ఆర్గనైజేషన్ లాగా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. కానీ అది ఫెయిల్ అయింది. అదేంటి అనేది మీరు కమెంట్లో ఆన్సర్ రాయాలి. ఓకే, నౌ లెట్స్ కంటిన్యూ. ద ప్రిన్సిపల్ అలీడ్ కంట్రీస్ లైక్ బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ అండ్ చైనా drafted a charter for the formation of the UNO even as the war drew to an end. వరల్డ్ వార్ 2 ఫైనల్ ఫేజెస్లోనే ఇక్కడ మిత్ర దేశాలుగా ఉన్నాయి చూడండి, అలీడ్ కంట్రీస్ లైక్ బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, చైనా. వీళ్ళందరూ ఒక చార్టర్ని తయారు చేశారనమాట. ఏంటి ఆ చార్టర్ అంటే యుఎన్ఓని ఫామ్ చేయడం కోసం. సో ఈ చార్టర్ అంటే ఒక గెజిటెడ్ ఆర్డర్లా అనమాట, ఒక జీవో లాగా. సో దాంట్లో వాళ్ళు ఏం ఇంక్లూడ్ చేశారంటే యుఎన్ఓ అనేది ఒక పీస్ ఆర్గనైజేషన్ మాత్రమే కాదు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రపంచంలో ఉన్న ఎన్నో కంట్రీస్లో చాలామంది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుంటారు. లైక్ హ్యూమన్ రైట్స్ కోసం కానీ,
డెమోక్రసీ ప్రజాస్వామ్యం కోసం కానీ, ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడంలో, అండ్ అదేవిధంగా హంగర్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచం మొత్తంలో ఎంతోమంది ప్రజలు ఆకలితో అలమటిస్తూ పేదరికంలో ఉంటూ ఉంటారు. సో వాళ్ళందరినీ కాపాడడం, సహాయం చేయడం, వీటన్నిటిని నిర్మూలించడమే యుఎన్ఓ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్, ప్రధాన లక్ష్యం. కనుక యునైటెడ్ నేషన్స్ యొక్క ట్విన్ ఆబ్జెక్టివ్ అంటే 2 రకాల ముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఫస్ట్లీ లాస్టింగ్ పీస్ అంటే శాశ్వతంగా ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలి, ఇలాంటి పెద్ద పెద్ద యుద్ధాలు తలెత్తకుండా చూడాలి. అండ్ రెండవది ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మానవుల యొక్క అభివృద్ధి కోసం హెల్ప్ చేయాలి, కృషి చేయాలి ఈ సంస్థ అనేది. ఈ 2 కూడా ట్విన్ ఆబ్జెక్టివ్గా కనిపిస్తున్నాయి. వాట్ ఆర్ ద ట్విన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ యుఎన్ అంటే మీరు వెంటనే ఆన్సర్ చేయగలగాలి. ఓకే, సో అట్ ద సేమ్ టైమ్ ఇట్ రికగ్నైజ్ ద అటానమీ ఆఫ్ ద స్టేట్స్ and promised not to interfere in any internal affairs of a country except in cases mandated by serious human rights violation or threat to the world peace. ఇక్కడ యుఎన్ఓ అనేది ప్రపంచం మొత్తానికి కూడా ఈ సంస్థ ఏర్పాటైనప్పుడే ఈ ట్విన్ ఆబ్జెక్టివ్స్తో పాటు యుఎన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచ దేశాల మధ్య శాంతిని, ప్రేమని, అనురాగాన్ని, ఒక దేశంకి ఇంకో దేశంకి పట్ల ఉండే గౌరవాన్ని పెంచడం, వరల్డ్ వార్స్ వల్ల ఎక్కువగా నష్టపోయిన దేశానికి సహాయాన్ని అందించడం కూడా యుఎన్ ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే యుఎన్ ఇంకో ప్రమాణం కూడా తీసుకుంది. అదేంటంటే ప్రపంచ దేశాల యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో జోక్యం చేసుకోము. ఫర్ సపోజ్ ఇండియా, ఆఫ్రికా, చైనా ప్రతి కంట్రీకి కూడా ఇంటర్నల్ స్టేట్స్ అఫైర్స్ అనేవి ఉంటాయి. సో ఇంటర్నల్ అఫైర్స్లో జోక్యం చేసుకోము. ఒకవేళ మీ కంట్రీలో హ్యూమన్ రైట్స్ ఉల్లంఘించబడుతున్నట్లయితే అంటే ప్రజలు ఏదైనా పెద్ద సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక డెఫినెట్లీ అంటే ప్రపంచ శాంతికి ముప్పు తెచ్చే విషయాలు ఏవైనా జరుగుతున్నప్పుడు మాత్రమే యుఎన్ఓ జోక్యం చేసుకుంటుంది, ఇంటర్ఫియర్ అవుతుంది అన్నమాట. అలా ఇంటర్ఫియర్ అయ్యే హక్కు యుఎన్ఓకి ఉంటుంది. At the time of its establishment, UN had membership of 51 countries. Today, 2016, there were 193 countries. అంటే యుఎన్ స్థాపించబడినప్పుడు కేవలం 51 దేశాలు మాత్రమే సభ్యులుగా ఉన్నాయి. కానీ 2016 వరకు ఉన్న రిపోర్ట్ని పరిశీలిస్తే 193 కంట్రీస్ అన్నీ కూడా యుఎన్లో సభ్యులుగా కనిపిస్తున్నాయి. As countries liberated themselves from colonial powers in the decade that followed, they joined UN. The UN works through 6 different organs. అంటే 1940s తర్వాత ప్రపంచంలో ఎన్నో దేశాలకి, ఎన్నో వలసపాలిత దేశాలు ఏవైతే ఉన్నాయో కొలోనియల్ కంట్రీస్, వాటన్నిటికీ ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత అవన్నీ కూడా స్వతంత్రంగా యుఎన్లో జాయిన్ అయ్యాయి. యుఎన్ అనేది సామూహికంగా ఈ కంట్రీస్ అన్నిటినీ కలిపి వర్క్ చేసే ఒక సంస్థ. యుఎన్ఓ అనేది అనేక రంగాలు పనిచేస్తుంది అండ్ ప్రధానంగా 6 ఆర్గన్స్ ద్వారా పనిచేస్తుంది. అదేంటనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ప్రతి ఆర్గన్కి కూడా స్పెసిఫిక్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. లైక్ ఫస్ట్లీ మెయింటైనింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ అంటే దేశాల యొక్క శాంతి మరియు వాటి యొక్క భద్రత, ప్రజల యొక్క సేఫ్టీని కాపాడడం వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గన్. సెకండ్లీ ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్ అంటే ప్రతి దేశంలో కూడా విద్యని అందించడము అండ్ ఎక్కడైతే విద్య సరిగ్గా అందట్లేదో అక్కడ విద్యకి సంబంధించిన హెల్ప్ చేయడం. హెల్త్ ఫెసిలిటీస్ అంటే ఆరోగ్యానికి సంబంధించిన సదుపాయాలన్నీ కలిగించడం. అలివియేటింగ్ పవర్టీ పేదరికాన్ని నిర్మూలించడంలో సహాయపడడం. ప్రొవైడింగ్ జస్టిస్ అంటే అందరికీ సమానమైన న్యాయాన్ని, జస్టిస్ని అందించడంలో కూడా తన యొక్క సహకారాన్ని అందిస్తుంది. నెక్స్ట్ మరి 6 ఆర్గన్స్ ప్రకారంగా పనిచేస్తుందని చెప్పాను కదా, 6 ఆర్గన్స్ ప్రకారంగా పనిచేస్తుంది అని మనం తెలుసుకున్నాం కదా. అందులో కొన్ని చాలా ఇంపార్టెంట్ బాడీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది తెలుసుకుందాము. సమ్ బాడీస్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ ఫంక్షన్స్ ఇంక్లూడ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లొకేటెడ్ ఇన్ హేగ్. సో అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ. సో ఇది ప్రపంచం పరంగా దేశాలకి మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్, డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది రంగంలోకి దిగి డిస్ప్యూట్స్ని క్లియర్ చేసి సాల్వ్ చేస్తుంది. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఇది ఎక్కడ ఉందంటే జెనీవాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ లొకేట్ అయ్యి ఉంది. ద యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫికల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఫంక్షనింగ్ ఫ్రమ్ ప్యారిస్ అండ్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ ఫంక్షనింగ్ ఫ్రమ్ న్యూయార్క్. సో ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ప్రపంచ దేశాల యొక్క బాగు కోసం పనిచేస్తూ ఉంటాయి. ఈ యుఎన్ఓకి ఒక ముఖ్యమైన హెడ్ ఉంటారు కదా, అంటే ప్రధానమైన హెడ్ ఉంటారు కదా. సో ఆ పర్సన్ ఎవరు అంటే సెక్రటరీ జనరల్, ద మెయిన్ ఆఫీసర్ ఆఫ్ ద యుఎన్ఓ. దీనికి ద మెయిన్ హెడ్ అనమాట ఆయన సెక్రటరీ.
దీనికి మెయిన్ హెడ్ సెక్రటరీ జనరల్ అనమాట. ఆల్ నేషన్స్ పార్టిసిపేట్ అండ్ ద పోస్ట్ ఈస్ రొటేటెడ్ అక్రాస్ ద డిఫరెంట్ కాంటినెంట్స్. ద జనరల్ అసెంబ్లీ ఈస్ ద మెయిన్ బాడీ వేర్ రెగ్యులర్ discussions between nations take place. However, discussions relating to war and peace are taken in the Security Council. 5 nations have special status within it. These are called permanent members of the Security Council. They are ఈ యుఎన్ఓలో హెడ్గా ఉన్న సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆ పదవి కోసం డిఫరెంట్ కంట్రీస్ నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రతి కంట్రీ రొటేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ జనరల్ అసెంబ్లీ అనేది చాలా ఇంపార్టెంట్ సభ. ఇక్కడ యుఎన్ఓలోని ద ఇంపార్టెంట్ బాడీ అని చెప్పుకోవచ్చు మనం జనరల్ అసెంబ్లీని. సో దేశాల మధ్య డిస్కషన్స్ కానీ నోటీసెస్ కానీ ఇంకేదైనా కీ డిస్కషన్స్ లేదా కీ డెసిషన్స్ ఉంటాయి కదా, వార్కి సంబంధించి పీస్కి సంబంధించి అవన్నీ కూడా ఈ జనరల్ అసెంబ్లీలో డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక భద్రతా మండలి. ఇదేంటంటే యుద్ధాలు అంటే వార్స్ ఇంకా పీస్కి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో తీసుకోబడతాయి. నెక్స్ట్ పర్మనెంట్ సభ్యులు అంటే పర్మనెంట్గా ఉన్న మెంబర్స్ ఎవరనేది ఒకసారి చూద్దాము. చూడండి, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు రష్యాగా పిలువబడుతుంది, అండ్ యుఎస్ఏ ఇవన్నీ కూడా పర్మనెంట్ సభ్యులుగా పిలువబడుతున్నాయి అన్నమాట. పర్మనెంట్ ఇవన్నీ కూడా పర్మనెంట్ మెంబర్స్గా ఉన్నాయి. ఒకసారి వీటి లొకేషన్స్ కూడా చూసేద్దామా. చైనా, ఫ్రాన్స్, ఇంకా యునైటెడ్ కింగ్డమ్ యూకే. సో దిస్ ఈజ్ యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ సోవియట్ యూనియన్ అంటే రష్యా, దిస్ ప్లేస్. నెక్స్ట్ అమెరికా, దిస్ ఈజ్ అమెరికా. ఇవన్నీ కూడా పర్మనెంట్ మెంబర్స్గా మనకి కనిపిస్తున్నాయి యుఎన్ఓలో. ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క ఎంబ్లమ్ అనమాట. దిస్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ ఎంబ్లమ్. అండ్ యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది. యునైటెడ్ స్టేట్స్ యుఎస్లో న్యూయార్క్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ లొకేట్ అయి ఉంది. ఈ విధంగా ప్రపంచం యొక్క శాంతి కోసం ఇంకా ప్రపంచం యొక్క డెవలప్మెంట్ కోసం పనిచేసే ఒక సంస్థగా నిలిచింది. ఈ విధంగా సెక్యూరిటీ కౌన్సిల్లో తీసుకున్న ఏ డెసిషన్ అయినా కాదనే హక్కు ఈ 5 పర్మనెంట్ సభ్యులుగా ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఉంటుందన్నమాట. ఎనీ డెసిషన్ టేకెన్ బై కౌన్సిల్ కెన్ బి వీటోడ్. వీటోడ్ అంటే మేడ్ ఇన్వాలిడ్ ఆర్ రిజెక్టెడ్. ఏదైనా డెసిషన్ వాళ్ళకి నచ్చలేదంటే దాన్ని రిజెక్ట్ చేయడానికి లేదా ఇన్వాలిడ్ అని చెప్పడానికి వాళ్ళకి అధికారాలు ఉంటాయి. బై ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ కంట్రీస్. అంటే ఈ 5 దేశాల్లో చూడండి పర్మనెంట్ మెంబర్స్ ఇందాక చెప్పాను కదా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్, అమెరికా. ఈ కంట్రీస్లో ఏ కంట్రీ అయినా కానీ ఇది చెయ్యొద్దు. అండ్ సమ్ టైమ్స్ యుఎన్ఓ పైన వాళ్ళ యొక్క డెసిషన్స్ని రుద్దే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా చాలాసార్లు ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పవర్స్ని యూజ్ చేసి దే ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్ యూజ్డ్ దేర్ వీటో పవర్ టు బ్లాక్ ఎనీ యాక్షన్ బై యుఎన్ఓ. యుఎన్ఓ తీసుకునే ఏ చర్యనైనా ఆపివేసే హక్కు శక్తి వీళ్ళ దగ్గర ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ దే హ్యావ్ ఆల్సో యూజ్డ్ దేర్ పవర్స్ టు ఫోర్స్ ద యుఎన్ టు బెండ్ దేర్ డిక్టేట్స్. ఇందాక చెప్పాను కదా, కొన్ని సమయాల్లో అయితే యుఎన్ పైన వాళ్ళ యొక్క డెసిషన్స్ని రుద్దడానికి కూడా వాళ్ళకున్న ప్రత్యేకమైన పవర్స్ని వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. However, the very existence of a forum like UN has forced the great powers to exercise moderation and self-control. The special powers also have given the great powers a special role and responsibility in preserving the world peace. అంటే ఈ ప్రత్యేక హక్కులు ప్రత్యేక పవర్స్ ఉన్న ఈ పర్మనెంట్ సభ్యులు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే మోస్ట్లీ ఏవైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే వాటిని సాల్వ్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కానీ కొన్ని సమయాల్లో వీళ్ళ వల్లే కొన్ని సమస్యలు కూడా తలెత్తేవి. దీనివల్ల ఇతర సభ్య దేశాలన్నీ కూడా డిసప్పాయింట్మెంట్కి గురవుతూ ఉండేవి. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో యుఎన్ఓ చాలా సక్సెస్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. లైక్ ఏంటంటే ప్రపంచమంతటా చాలా దేశాల్లో ఎడ్యుకేషన్ విద్యను అందించడంలో, హెల్త్ ఫెసిలిటీస్, ఇంకా కల్చరల్ ఎక్స్చేంజ్, అంతేకాకుండా ప్రొటెక్షన్ ఆఫ్ హెరిటేజ్ వారసత్వ సంపదని ప్రొటెక్ట్ చేయడంలో కానివ్వండి ఎన్నో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంది. కానీ ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలని ప్రివెంట్ చేయడంలో నివారించడంలో మటుకు పూర్తిగా సక్సెస్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఈ విషయం మీకు కూడా అర్థమై ఉంటుంది కదా, ఇప్పుడు కూడా మనం చాలా దేశాల్లో యుద్ధం జరుగుతుంది అని వింటూ ఉంటున్నాం. ఈవెన్ ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మరి మీకు డౌట్ రావచ్చు, మేడం మీరు యుఎన్ఓ ఉన్నదే పీస్ని ప్రమోట్ చేయడానికి కదా, యుద్ధాలను ఆపడానికి కదా, నెగోషియేషన్స్ చేసి దేశాల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ని ఆపేసి సాల్వ్ చేయాలి కదా అంటే ఎస్ డెఫినెట్లీ దాని యొక్క రెస్పాన్సిబిలిటీ అదే. కానీ రియాలిటీలో చూస్తే మోస్ట్లీ ఆ పని అయితే సక్సెస్ఫుల్గా చేయలేకపోతుంది అని మనకు కనిపిస్తుంది. అంటే యుఎన్ఓ ఇంకా చాలా మెరుగైన చేంజెస్ కలిగి ఉండాలి అని మనకు కనిపిస్తుంది. అంటే ఎన్నో మార్పులు అయితే యుఎన్ఓలో కనపడాలి. ఖచ్చితంగా ఇంకా చాలా సక్సెస్ని యుఎన్ఓ చూపించాలి. అండ్ ఇక్కడ మోస్ట్లీ
ఈ మేజర్ పవర్ఫుల్ బిగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పర్మనెంట్ మెంబర్స్గా ఉన్న ఈ బిగ్ పవర్ఫుల్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు యుఎన్ఓని కొంత మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క సెల్ఫ్ యూసేజ్ కోసం, వాళ్ళ యొక్క పవర్ని చూపించుకోవడం కోసం యుఎన్ఓని కంట్రోల్ చేస్తున్నారు అనేది కూడా చాలా వాస్తవం. ద టూ క్యాంప్స్ అండ్ ద కోల్డ్ వార్ 1945 to 1991. వరల్డ్ వార్ 2 1945లో ముగిసిన తర్వాత ప్రపంచం 2 గ్రూప్స్గా, 2 శిబిరాలుగా విడిపోయిందనమాట. అంటే పొలిటికల్గా ఇంకా ఐడియాలజీస్ పరంగా కూడా 2 విభజన అయితే మనకి కనిపిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 2 క్యాంప్స్ మధ్య కూడా ఎన్నో ఏళ్ళుగా, చాలా ఏళ్ల పాటు ఒక కోల్డ్ వార్ అనేది నడుస్తూ వచ్చింది. ఇక్కడ కోల్డ్ వార్ అంటే ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది డైరెక్ట్ అటాక్ లేదా డైరెక్ట్ యుద్ధం కాదు, కానీ 2 దేశాల మధ్య విపరీతమైన ద్వేషము అండ్ యుద్ధానికి చాలా సన్నద్ధంగా, అంటే రెడీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. లైక్ మోస్ట్లీ ఏంటంటే ఎకనామిక్ స్టేటస్ మీద, ఇంకా సామాజికంగా, సొసైటీ పరంగా, పొలిటికల్గా చాలా ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు 2 మేజర్ ఐడియాలజికల్ పొలిటికల్ క్యాంప్స్ అంటే ఏంటవి? యుఎస్ఎస్ఆర్ ఒకవైపు, యుఎస్ఏ ఒకవైపు. యుఎస్ఎస్ఆర్ యొక్క ఐడియాలజీ ఏంటంటే కమ్యూనిజం ఐడియాలజీస్ని ఫాలో అవుతుంది. దీన్నే మనం కమ్యూనిస్ట్ బ్లాక్ అంటాం. సో యుఎస్ఎస్ఆర్ వైపు ఎంటైర్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఉన్నాయన్నమాట. యూరోపియన్, ఈస్టర్న్ యూరోప్ లైక్ పోలాండ్, హంగేరీ, ఈస్ట్ జర్మనీ, ఇంకా చైనా, వియత్నాం కూడా యుఎస్ఎస్ఆర్ వైపే కనిపిస్తున్నాయి. యుఎస్ఏ అంటే డెమోక్రటిక్ క్యాపిటల్ బ్లాక్. ఇక్కడ క్యాపిటలిస్టిక్ ఐడియాలజీస్ని యుఎస్ఏ ఫాలో అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీకు ఒకసారి సింపుల్గా గుర్తు చేస్తాను. క్యాపిటలిజం అంటే ఏంటంటే ప్రాఫిట్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉంటుందన్నమాట. మోస్ట్లీ ఒక కంట్రీలో క్యాపిటలిస్టిక్ టైప్ ఆఫ్ ఎకానమీ కనిపిస్తుంది, క్యాపిటలిస్టిక్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ కనిపిస్తుంది అంటే ఆ దేశంలో ఆల్మోస్ట్ చాలా వరకు ఇండస్ట్రీస్ కానివ్వండి, ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఏదైనా సరే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటుంది. సో ప్రైవేట్ వ్యక్తులు దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు కంట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ ఒక పాజిటివ్ సైడ్ ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ కూడా ఒకవైపున ఫాస్ట్గానే కనిపిస్తూ ఉంటుంది. మరి కమ్యూనిస్టిక్ ఐడియాలజీస్ ఏంటంటే ఇందులో మళ్ళీ మార్క్సిస్ట్, లెనిన్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనిజం ఉంటుంది. అండ్ కమ్యూనిజంలో మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ అన్ని పనులు కూడా ప్రభుత్వం, గవర్నమెంట్ నిర్వహిస్తుంది. క్యాపిటలిస్టిక్కి అపోజిట్ అనమాట. అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏది ఉంచాలని కమ్యూనిజం అనుకోదు. ప్రజలందరికీ ఈక్వల్ అయిన న్యాయం జరగాలి. లైక్ ఏంటంటే అన్నీ కూడా ప్రభుత్వం కంట్రోల్లో ఉండి ప్రతి ప్రజలకి, అందరికీ కూడా సమానంగా బట్టలు, ఆహారము, ఉద్యోగము లేదా ఫైనాన్షియల్ హెల్ప్ ఏదైనా సరే ప్రతి ప్రజలకి ఈక్వల్గా అందించడాన్నే కమ్యూనిజం అంటారు. ఇందులో మళ్ళీ చాలా లోతైన కాన్సెప్ట్స్ ఉంటాయి. మీకు అర్థం కావడం కోసం నేను జస్ట్ చిన్నగా చెప్పాను. ఓకే, నౌ లెట్స్ కంటిన్యూ. ముందు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియాలజీస్ని ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక యుఎస్ఎస్ఆర్ ప్రమోట్ ఐడియాస్ ఆఫ్ ఈక్వాలిటీ. యుఎస్ఎస్ఆర్ ప్రమోట్ చేసే ఐడియాస్ ఏంటి? సమానత్వము, ఇంకా ప్రతి పరిశ్రమలు, ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రభుత్వం తరపు నుంచి, ప్రభుత్వం కంట్రోల్లో ఉంటూ ప్రజలందరికీ ఎటువంటి విభేదాలు లేకుండా అందరికీ ఈక్వల్ అయిన, ప్రజలందరికీ సమానమైన అభివృద్ధిని చూపించడం యుఎస్ఎస్ఆర్ యొక్క ప్రమోట్ చేసే ఐడియాలజీ. అంతేకాకుండా దేశాల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా అణిచివేయాలి అనేటువంటి సిద్ధాంతాలు కూడా ముందుకు తీసుకొస్తూ ఉండింది. అండ్ ఇందులో ఉన్న ప్రముఖ దేశాలు అంటే ఇంపార్టెంట్ కంట్రీస్ ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, పోలాండ్, హంగేరీ, ఈస్ట్ జర్మనీ, ఇంకా ఈస్టర్న్ యూరోప్, ఇవన్నీ కూడా మనకి ఎవరి సైడ్ కనిపిస్తున్నాయి? యుఎస్ఎస్ఆర్ క్యాంప్, యుఎస్ఎస్ఆర్ శిబిరాల వైపు కనిపిస్తున్నాయి. ఈ కంట్రీకి మద్దతుగా నిలిచాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ కంట్రీస్ అన్నీ కూడా కమ్యూనిజంని ఫాలో అవుతూ వీళ్ళు అన్ని ఆల్మోస్ట్ చాలా మట్టుకు ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వం అధికారంలోకి, గవర్నమెంట్ యొక్క కంట్రోల్లోకి తీసుకొచ్చి యాక్టివిటీస్ని నిర్వహించేది. అండ్ చైనా, వియత్నాం కూడా ఇదే పద్ధతిని స్వీకరించి వాళ్ళు కూడా కమ్యూనిజాన్ని ఫాలో అవుతూ వచ్చారు, ఈ ఐడియాలజీస్ని ఫాలో అవుతూ వచ్చారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే డెమోక్రటిక్ క్యాపిటలిస్ట్ ఏ కంట్రీ ఫాలో అవుతుంది? ఇది యుఎస్ఏ. ఆన్ ద అదర్ హ్యాండ్ యుఎస్ఏ ప్రమోటెడ్, యుఎస్ఏ ఏం ప్రమోట్ చేస్తుంది? ద ఐడియాస్ ఆఫ్ మల్టీ పార్టీ డెమోక్రసీ, మల్టీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ ప్రైవేట్ క్యాపిటలిస్టిక్ కంట్రోల్డ్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. ద యుఎస్ఎస్ఆర్ హెడ్ ద ఎంటైర్ ఈస్టర్న్ యూరోప్, పోలాండ్, హంగేరీ, ఈస్ట్ జర్మనీ అండర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మెనీ కాలనీస్ విచ్ వర్ గెయినింగ్ ఫ్రీడమ్ లైక్ చైనా, వియత్నాం వర్ క్లోజ్లీ అలైన్ టు ఇట్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం ఈ విషయం. ఇక్కడ మనం చూస్తే కనుక అమెరికా క్యాపిటలిస్టిక్ ఐడియాలజీస్ని, మల్టీ పార్టీ డెమోక్రటికల్ ఐడియాలజీస్ని ఫాలో అవుతుంది.
మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే అమెరికా ప్రైవేట్ కంపెనీల ద్వారా బాగా వేగంగా డెవలప్ అయ్యే ఒక పద్ధతిని తీసుకుందనమాట. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల అండర్లో వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఇంకొక ఐడియాలజీ ఏంటంటే సివిలియన్స్ యొక్క లిబర్టీ, వాళ్ళ యొక్క స్వేచ్ఛని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, వ్యక్తిగత స్వేచ్ఛని, ఫ్రీడమ్ని భద్రపరచడం కూడా అమెరికా యొక్క ముఖ్యమైన ప్రధాన లక్ష్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కోల్డ్ వార్ అంటే రకరకాలైన విషయాలు ఈ రెండు బ్లాక్స్ మధ్య, ఈ రెండు క్యాంప్స్ మధ్య జరుగుతూ ఉండేవి. అందులో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి దేశం కూడా వాళ్ళ యొక్క సైనికుల్ని, మిలిటరీని పెంచుకుంటూ ఉండేది. ఈ ఒక క్యాంప్ మరొక క్యాంప్ మీద ఈ కంట్రీస్ అన్నీ కూడా ఈ కంట్రీస్ వైపు ఎప్పటికప్పుడు స్పై చేయడము, ఒక కంట్రీస్ మరో కంట్రీ మీద స్పై చేసుకుంటూ ఉండడం, వాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళ దగ్గర సో మిలిటరీ వెపన్స్ ఉంటే వాళ్ళకన్నా ఎక్కువగా మిజైల్స్ని, న్యూక్లియర్ వెపన్స్ని స్టోర్ చేసుకుని ఉంచుకోవడము, అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసేవారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ప్రాక్సీ వార్స్ అనేవి జరుగుతూ ఉండే, అంటే త్రుటి పోరాటాలు అనమాట. అప్పటికప్పుడు ఇమీడియట్గా జరిగే యుద్ధాలు. నెక్స్ట్ అంతేకాకుండా స్పేస్ రేస్, అంతరిక్షంలో కూడా అంటే లైక్ సైంటిఫికల్గా కూడా ఒకరితో ఒకరు పోటీలో ఉండేవి. రాజకీయంగా, ఎడ్యుకేషన్ పరంగా ప్రతి దాంట్లో మేము ముందుండాలి, మేము సాధించాలి అనేటటువంటి ఐడియాలజీని కలిగి ఉండేవన్నమాట. ఇది ఎంత మాత్రం ప్రజల యొక్క మంచికనైతే మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి విద్వేషాలన్నీ కూడా మళ్ళీ యుద్ధానికే దారితీసేటటువంటి ప్రమాదం చాలా ఉందని మనకు కనిపిస్తుంది. దీనివల్ల చాలామంది ప్రజలు ఎప్పుడు కూడా భయాందోళనతో, టెన్షన్తో ఉండేవారు. అండ్ చాలా కంట్రీస్ ఏ క్యాంప్లో జాయిన్ అవ్వాలో తెలిసేది కాదు. ఒక కంట్రీకి మద్దతు ఇస్తే ఇంకొక క్యాంప్ మన మీద ఏమైనా ఎప్పుడైనా దాడి చేస్తుందేమో అన్న భయం. కొంతమంది చాలా స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గానే ఉంటామని నిలబడ్డారు. ఎగ్జాంపుల్ ఇండియా లాంటి కంట్రీస్. ఇదంతా కూడా ఈ ప్రాసెస్లో జరుగుతున్న విషయాలు. ఇక్కడున్న ఫొటోస్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఇది వచ్చేసి యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. అండ్ ఇక్కడ కింద ఫోటో చూడండి. దిస్ ఈజ్ ఎ గ్రాఫ్. యుఎస్ ఇంకా యుఎస్ఎస్ఆర్ వాళ్ళ యొక్క న్యూక్లియర్ స్టాక్ పైల్స్ని ఏ విధంగా పెంచుకుంటూ వస్తున్నారు అనేది ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తే డెమోక్రటిక్ క్యాపిటలిస్టిక్ ఐడియాస్ ఉన్న అమెరికా, యుఎస్ఏ వైపు దానికి సపోర్ట్గా ఉన్న కంట్రీస్ మనకి ఏవి కనిపిస్తున్నాయి? వెస్టర్న్ యూరోప్, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇవన్నీ కూడా యుఎస్ఏతో కలిపి పనిచేస్తున్న కంట్రీస్గా మనకి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తూ మిగతా దేశాలన్నింటినీ వాళ్ళ వైపు తిప్పుకోవడానికి చాలా భారీగా కంపీట్ చేస్తూ పోటీ పడుతూ ఉన్నాయి. ద టూ బ్లాక్స్ కంపీటెడ్ విత్ ఈచ్ అదర్. ఈ రెండు పవర్ బ్లాక్స్ కూడా యుఎస్ఏ ఇంకా యుఎస్ఎస్ఆర్ ఎప్పటికప్పుడు పోటీ పడుతూ ఉండేవి. మిగతా అదర్ కంట్రీస్ అందరినీ ఆకర్షిస్తూ ఉండేవన్నమాట. మాతో మీరు మద్దతు పలకండి, మాకు సపోర్ట్గా ఉండండి అనేసి. ఫర్ మోర్ దాన్ 45 years ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్. ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన 45 ఏళ్ల తర్వాత కూడా ఒక రకమైన ఏమంటారు, చాలా వింత యుద్ధం నడిచేదనమాట. ఈ యుద్ధం డైరెక్ట్గా కోట్లాడుకునేది, చంపుకునేది, బాంబులు పేల్చుకునేది కాదు. కానీ ఇదేంటంటే మాటలతోటి, పొలిటికల్గా, ప్రోపగండాతోటి స్పై చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఎప్పుడు కూడా కంపీట్ చేస్తూ, పోటీ పడుతూ విద్వేషాన్ని చూపిస్తూ ఉండేవారు. ఇదంతా కూడా ఇండైరెక్ట్గా ఒక కోల్డ్ వార్ లాగా జరిగేది. అందుకే దీన్ని కోల్డ్ వార్ అంటారు. నేరుగా గన్స్తో భయపెట్టి, బెదిరించి బాంబులేసి పేల్చుకోరు, కాల్చుకోరు. కానీ వెనకుండి భయపెట్టుకోవడం, స్పై చేయడం, ఒకరినొకరు ఇలా ఇబ్బంది పెట్టుకోవడం లాంటి పనులనేవి చేస్తూ ఉండేవారు. దిస్ కోల్డ్ వార్ క్యారెక్టరైజ్డ్ బై ఇంటెన్స్ టెన్షన్ బిట్వీన్ ద యునైటెడ్ నేషన్స్ అండ్ యుఎస్ఎస్ఆర్. So an influencer shaped almost everything that happened in the world between 1945 to 1991. అంటే 1945 వరకు ప్రపంచం ఒక రకమైన నష్టాలను చవి చూసింది డైరెక్ట్గా జరిగిన యుద్ధాల వల్ల. ఆ తర్వాత యుఎన్ఓ ఏర్పాటయ్యింది. యుద్ధాల వల్ల చాలా నష్టం జరిగింది. ప్రజలు మారుతారేమో, రాజకీయవేత్తలు మారుతాయేమో, దేశం యొక్క ప్రధానులు మారుతారేమో, ఇంకా పీస్ అనేది ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. డైరెక్ట్ వార్ జరగకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా ఒక కోల్డ్ వార్ ఇన్ని సంవత్సరాలు నడుస్తూనే ఉంది. దానివల్ల మనం 1945 నుంచి 1991 వరకు ప్రపంచ దేశాల్లో మనం చాలా మార్పులు, దాని యొక్క ప్రభావం మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ కోల్డ్ వార్ అంటే డైరెక్ట్గా కొట్టుకున్నప్పటికీ ఇందాక చెప్పాను కదా, ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర మిజైల్స్, ఆటమ్ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్ లాంటివి పోటీ పడుతూ తయారు చేసుకుని స్టోర్ చేసుకునేవారు. దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఉంది చూడండి. ఆటమ్ బాంబ్ యొక్క ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది, ఈ న్యూక్లియర్ బాంబ్స్. ఇక్కడ మీరు చూస్తే వరల్డ్ వార్ 2 అప్పుడు మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. జపాన్ పైన, హిరోషిమా పైన యుఎస్ఏ దాడి చేసింది కదా. ఆ అటాక్ చేసినప్పుడు
ఈ బాంబ్ ఏదైతే ఉందో అది 15 కిలోటన్స్ అండ్ 1 నాగసాకి వాస్ 21 కిలోటన్స్. 15 కిలోటన్స్ 21 కిలోటన్స్ న్యూక్లియర్ బాంబ్ అటెంప్ట్ చేసినప్పుడు ఎంత నష్టం జరిగిందనేది ప్రపంచం మొత్తం చూసింది. తర్వాత ద మోస్ట్ పవర్ఫుల్ బాంబ్ సార్ బాంబ్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ దగ్గర అంతకన్నా పవర్ఫుల్ బాంబ్ ఉందంట. అది 50,000 కిలోటన్స్ అంట. సో మరి ఈ 15 కిలోటన్స్ 21 కిలోటన్స్ బాంబ్ డ్రాప్ చేస్తేనే అంత పెద్ద విధ్వంసం జరిగింది కదా. జస్ట్ ఇమాజిన్ ఈ బాంబ్ని డ్రాప్ చేస్తే ప్రపంచంలో ఎంత నాశనం జరుగుతుంది కదా. ఇమాజిన్ హౌ మెనీ పేజెస్ ఆఫ్ బుక్ విల్ ఇట్ టేక్ ఇఫ్ వీ నీడ్ టు రిప్రజెంట్ ఇట్ విత్ అ రెడ్ డాట్ ఆఫ్ ద సైజ్ వీ హ్యావ్ మార్కెట్ ఫర్ హిరోషిమా ఆటమ్ బాంబ్ అండ్ ఇమాజిన్ ద ఇంపాక్ట్ ఇఫ్ సార్ బాంబ్ వాజ్ ఎవర్ గోయింగ్ టు బి యూజ్డ్. ఈ పారాగ్రాఫ్ మనకి బాంబ్ యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇచ్చారు. సో నెక్స్ట్ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ ప్రాక్సీ వార్. ప్రాక్సీ వార్ అంటే ఏంటో మనం అర్థం చేసుకుందాం. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రత్యక్షంగా డైరెక్ట్గా చేసే యుద్ధాలు కాకుండా ఇతర దేశాల్లో తమకి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరి యొక్క సపోర్ట్ ఇచ్చి, అంటే డైరెక్ట్గా ఒక కంట్రీతో యుద్ధం చేయకుండా సో ఒక కంట్రీకి సపోర్ట్గా ఉండే అల్లీడ్ కంట్రీస్ మిత్ర దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ద్వారా మరొక కంట్రీస్తో యుద్ధానికి ఇండైరెక్ట్గా లేదా కోల్డ్ వార్ టైప్లో దిగితే దాన్నే మనం ఇక్కడ ప్రాక్సీ వార్ అనేసి అంటున్నాం. ఇక్కడ ప్రాక్సీ వార్ అంటే ఏంటంటే ప్రత్యక్షంగా ఇతర దేశాలతో నువ్వు యుద్ధంలో దిక్కుండా డైరెక్ట్గా యుద్ధం చేయకుండా సో నీకు ఎవరైతే కంట్రీస్ సపోర్ట్గా అల్లీడ్గా ఉన్నాయో వాళ్ళ చేత పోరాటాలు చేయించి యుద్ధాలు నడిపిస్తే దాన్ని ఇక్కడ మనం ప్రాక్సీ వార్స్ అంటున్నాము. సో అదేంటి, ఎలా జరిగిందో సార్ చూద్దాం. యుఎస్ ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమన్ ఆథరైజ్డ్ సపోర్ట్ ఆఫ్ ద యాంటీ కమ్యూనిస్ట్ ఫోర్సెస్ ఇన్ టర్కీ అండ్ గ్రీస్ ఇన్ 1947. 1947లో అమెరికా, గ్రీస్ మరియు టర్కీలో కమ్యూనిస్ట్ వ్యతిరేక పోరాటాలకు యుఎస్ఏ మద్దతు ఇచ్చింది, సపోర్ట్ ఇచ్చింది. అంటే ప్రాక్సీ వార్స్ ఇలా ఉంటాయన్నమాట. డైరెక్ట్గా వాళ్ళ మీద అటాక్ చేయనప్పటికీ ఇలాంటివి కూడా చాలా పెద్ద యుద్ధాలకి దారితీసే పనులని మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, ద బెల్జియన్ కాలనీ ఇన్ ఆఫ్రికా కాంగో గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1960. బట్ ఇట్స్ రాడికల్ కమ్యూనిస్ట్ లీడర్ Patrice Lumumba was killed in 1961 allegedly at the behest of US spy agency called CIA. అంటే అమెరికాలో కాంగో ఫ్రీడమ్ని పొందిన వెంటనే వాళ్ళ యొక్క నాయకుడిని హత్య చేశారు. నెక్స్ట్, అంగోలా బికేమ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ పోర్చుగల్ ఇన్ నవంబర్ 1975. నవంబర్ 75లో అంగోలా పోర్చుగల్ నుంచి విముక్తి పొందింది. అంగోలా ఎక్కడుంది? ఆఫ్రికాలో ఉంది. పోర్చుగల్ ఒక యూరోపియన్ నేషన్. పోర్చుగల్ ఆక్యుపై చేసుకుందనమాట. సో 1975లో వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చి ఇండిపెండెంట్ అయ్యారు. సో అప్పుడు ద కమ్యూనిస్ట్ ఇన్ అంగోలా క్యాప్చర్డ్ పవర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అండ్ క్యూబా. ఇది ఎలా జరిగిందంటే అంగోలాలో ఉన్న కమ్యూనిస్టులు యుఎస్ఎస్ఆర్ ఇంకా క్యూబా యొక్క సహాయంతో సో ఈ వాళ్ళ యొక్క కమ్యూనిజాన్ని స్థాపించగలిగారు. ఇన్ లాటిన్ అమెరికా, ఫిడెల్ కాస్ట్రో had led a revolution against American-backed government and sought to build socialism on the lines of USSR. అంటే లాటిన్ అమెరికాలో ఈ గవర్నమెంట్ని దాని యొక్క ప్లేస్ నుంచి దించి వాళ్ళకి కావాల్సిన దాన్ని తీసుకురావడానికి ట్రై చేశారు. అంటే సామ్యవాదాన్ని, సోషలిజంని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించారు. దిస్ ఇన్స్పైర్డ్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ టు ఫైట్ ఫర్ ఎ సిమిలర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దర్ కంట్రీ. ఇలాంటివన్నీ కూడా లాటిన్ అమెరికాలో చాలామందిని ఇన్స్పైర్ చేస్తూ వచ్చాయి. వాళ్ళు కూడా సిమిలర్ టైప్లో ఫైట్ చేస్తూ వచ్చారు. అండ్ అదే ప్రాసెస్లో వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ లీడర్, ఆయన పేరు చెగువెరా, ఆయన కూడా హత్య చేయబడ్డాడు. ఈ ప్రాక్సీ యుద్ధాలకి మరొక ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇక్కడ. ఈవెన్ ద ఎలక్టెడ్ గవర్నమెంట్స్ లెడ్ బై సోషలిస్ట్ లైక్ ద గవర్నమెంట్ ఆఫ్ చిలీ లెడ్ బై ద ఎస్ఎల్ఎండే వర్ టోపెల్డ్ బై యుఎస్ఏ బ్యాక్డ్ ఆర్మీ జనరల్స్. అమెరికా తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాల్ని తొలగించేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. మరి ఏం చేసింది? ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు కదా. చిలీ దేశంలో ఒక సోషలిస్ట్ నాయకుడు, లీడర్ ఉన్నాడు. అతని పేరు సెల్వడర్ అలెండే. సో ఆయన ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో డెమోక్రటికల్గా ఏర్పాటైంది. కానీ ఆ ప్రభుత్వాన్ని అమెరికా ఏ విధంగా ఏం చేసిందో తెలుసా? ఎలా అంటే అక్కడ సైనిక జనరల్స్, మిలిటరీ పీపుల్ చేత అక్కడున్న గవర్నమెంట్ని మొత్తం కూలగొట్టిందనమాట. ద యుఎస్ఎస్ఆర్ ఆల్సో ట్రై టు ఎక్స్పెండ్ ఇట్స్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. యుఎస్ఏనే కాదు, ఇటువైపు యుఎస్ఎస్ఆర్ కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకునే విధానంలోనే ఉంది. టు బిగిన్ విత్, ఇన్ 1950 ఇట్ హ్యాడ్ టు ఫేస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ కంట్రీస్ లైక్ జర్మనీ, హంగేరీ అండ్ చెజస్లోవేకియా. అంటే యుఎస్ఎస్ఆర్ తన యొక్క పవర్ని, ఇంపాక్ట్ని, ప్రభావాన్ని పెంచుకునే దిశలో 1950లో జర్మనీ, హంగేరీ, చెకోస్లోవేకియా వంటి దేశాల్లో వాళ్ళకి అనుకూలంగా లేని గవర్నమెంట్స్, ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించేసి వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళని అపాయింట్ చేస్తూ వచ్చింది. అండ్ చైనా ఏం చేసింది ఇక్కడ 1960లో చూడండి,
1960లో చైనా డిసైడెడ్ టు డిస్అసోసియేట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ ఇవ్వకూడదు, వెనక్కి తగ్గిపోవాలని చైనా డిసైడ్ అయింది. అండ్ లేటర్ ట్రైడ్ అన్సక్సెస్ఫుల్లీ టు ప్రెజరైజ్ చైనా. అంటే అప్పటి నుంచి రష్యాకి ఇదొక పెద్ద ఎదురు దెబ్బ అనుకోవచ్చు. చైనా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది, అదేవిధంగా ఉండిందనమాట ఆ తర్వాత. అండ్ ఇన్ 1971 యుఎస్ఎస్ఆర్ ఇన్వేడెడ్ ఆఫ్ఘనిస్తాన్ టు ఇన్స్టాల్ ఎ ఫ్రెండ్లీ గవర్నమెంట్. అంటే 1971లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వేడ్ చేసింది, దండెత్తి దాడి చేసింది. ఎందుకంటే అక్కడ ఒక స్నేహపూర్వకమైన ప్రభుత్వాన్ని ఏర్పరచాలనుకుంది. ఏ ఇయర్లో? 1971లో. దీనికోసం ఏం చేసేదంటే, మరి ఈ ప్రయత్నంలో ఆఫ్ఘన్లో ఉన్న రెబెల్స్, తిరుగుబాటుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా యుఎస్ అంటే వెపన్స్ని లైక్ ఆయుధాలని సరఫరా చేస్తూ వాళ్ళ యొక్క సపోర్ట్ని అందించిందనమాట. వీళ్ళందరూ కూడా రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్, అంటే మతాన్ని మార్చి ప్రజల్ని కాస్త ఎక్కువగా ఇబ్బంది పెట్టి తాలిబాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నేతృత్వంలో పనిచేసే గ్రూప్స్ అనమాట వీళ్ళంతా. ఏ ప్రొలాంగ్డ్ సివిల్ వార్ ఎన్ష్యూర్డ్ యాజ్ ద యుఎస్ఎస్ఆర్ డిసైడెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ 1985. ద కంట్రీ ఫెల్ టు రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్ లెడ్ బై ద తాలిబాన్ విచ్ హ్యాస్ నౌ టర్న్డ్ అగైన్స్ట్ ద యుఎస్ఏ. 1985లో యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా అయిపోయింది. ఈ కంట్రీ ఎక్స్ట్రీమ్గా ఒక రిలీజియస్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తూ వచ్చింది. తాలిబాన్లు వాళ్ళ చేతుల్లోకి గవర్నమెంట్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత యుఎస్ఏకి వ్యతిరేకంగా తాలిబాన్లు ఉంటూ ఉన్నారు. ఇన్ ఆల్ దీస్ కేయోస్ వీ కెన్ సీ దట్ థ్రెట్ ఆఫ్ వార్ఫేర్ అండ్ డిస్ట్రక్షన్ వాజ్ ఫేస్డ్ బై థర్డ్ వరల్డ్ which was trying to emerge out of the colonial control, and the wars were not fought so much by the Soviet or US troops but by the people of the third world. ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుందా? థర్డ్ వరల్డ్. ఎప్పుడైనా విన్నారా మీరు? థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏంటి? అంటే తెలుగులో మూడవ ప్రపంచం కదా. అసలు మూడో ప్రపంచం అంటే ఏంటి? థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏంటి చెప్తాను చూడండి. మొదటి నుంచి కూడా బాగా డెవలప్ అయ్యి బాగా సూపర్ పవర్ఫుల్ నేషన్గా ఉన్న రిచ్ కంట్రీస్, బిగ్గెస్ట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ వరల్డ్ కంట్రీస్గా పిలువబడతాయి. ఓకే, ఆ తర్వాత రష్యా, ఇంకా చైనా, అదర్ కమ్యూనిస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెకండ్ వరల్డ్ కంట్రీస్గా పిలువబడతాయి. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏంటంటే సామాజికంగా, ఆర్థికంగా స్వతంత్రం పొందిన తర్వాత కూడా ఇంకా వెనుకబడి, అంటే డెవలప్ అవ్వకుండా ఇంకా అభివృద్ధి చెందే ప్రాసెస్లోనే, డెవలపింగ్ కంట్రీస్ అనే లిస్టులోనే ఉన్న కంట్రీస్ని మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటున్నాం. ఇవి స్వతంత్రం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా బాగా డెవలప్ అవ్వకపోవడం వల్ల వీటిని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేసి అంటారు. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియా చూడండి, ఇండియా, పాకిస్తాన్, ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్, ఇంకా లాటిన్ అమెరికన్ అంటే సౌత్ అమెరికాలో ఉంటాయి చూడండి లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఇవన్నీ కూడా మనకి థర్డ్ వరల్డ్ కంట్రీస్ లెక్కల్లోకి వస్తాయి. సో ఇక్కడ స్వతంత్రం పొందిన పేదరికంతో అలమటిస్తూ తక్కువ అభివృద్ధితో ఉన్న కంట్రీస్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారు. బట్ వీ కెన్ డెఫినెట్లీ వెరీ ప్రౌడ్లీ సే దాట్ ఇండియా చాలా ఫాస్ట్గా, వేగంగా డెవలప్ అయ్యే జాబితాలో ఉంది. అండ్ ఇంకా ఫ్యూచర్లో వెల్ డెవలప్డ్ కంట్రీగా ఉంటుందని ఆశిద్దాము. డెఫినెట్గా ఉంటుంది కూడా. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఈ టూ పవర్ బ్లాక్స్ మధ్య, యుఎస్ఎస్ఆర్, యుఎస్ఏ మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వారు, ప్రాక్సీ వార్స్ వల్ల డైరెక్ట్గా ఆ దేశాల కన్నా కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ కనిపిస్తున్నాయి. అంటే ఇవి ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి ఈ పవర్ బ్లాక్స్, కానీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఇంకా డెవలప్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండే టైంలో ఈ ప్రాక్సీ యుద్ధాలు, కోల్డ్ వార్ వల్ల అనేక రకాలైన ప్రభావాలు అంటే ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ మీద పడుతూ ఉన్నాయన్నమాట. వీటి యొక్క డెవలప్మెంట్ మీద అవి డైరెక్ట్గా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆర్థికంగా కానివ్వండి, పొలిటికల్గా, సామాజికంగా ప్రతి అంశంలో కూడా ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి కనిపిస్తున్నాయి. నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ మిలిటరీ అలయన్సెస్ అంటే సైనిక కూటములు. యుఎస్ఎస్ఆర్ ఇంకా యుఎస్ఏ ఈ రెండు పవర్ బ్లాక్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ని ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి. So both were in possession of nuclear weapons but knew very well that either could be a winner in the nuclear war. అంటే ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ రిసోర్సెస్ని పెంచుకుంటూ ఉన్నారు. న్యూక్లియర్ రిసోర్సెస్, వెపన్స్ అంటే మీకు తెలుసు కదా, ఇద్దరికి తెలుసు ఒకవేళ న్యూక్లియర్ బాంబ్ అటాక్ చేస్తే కనుక ఏ దేశము గెలవలేదు, డెఫినెట్గా భారీగా నష్టం కలుగుతుందని. అయినప్పటికీ కూడా వీళ్ళు ఈ అలయన్సెస్ చేస్తూనే ఉన్నారు. ఎట్ దే ఫార్మ్డ్ మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మకమైన కూటములు ఏర్పరుస్తూ ఉన్నారు. లైక్ ద వెస్ట్ ఫార్మలైజ్డ్ ఇట్ అలయన్సెస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ నోన్ యాజ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇన్ 1949.
సో ఈ మిలిటరీ కూటములు మనం మాట్లాడుకునే దేని గురించి, సైనిక కూటముల గురించి, అంటే మిలిటరీని ఇంక్రీజ్ చేసుకునే ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం. మరి దీనిలో భాగంగా ఇక్కడ ఏం జరిగింది, 1949లో ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. దాన్నే మనం నాటో అంటున్నాం. నాటో ఫుల్ ఫామ్ ఏంటి, మీరు అబ్రివేషన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ మీ పబ్లిక్ ఎగ్జామ్లో అబ్రివేషన్స్ కూడా అడుగుతారు. ప్రతి లెసన్లో ఎక్కడైతే ఒక అబ్రివేషన్ కనిపిస్తుందో అక్కడే నేర్చుకోండి. నేను ఆ తర్వాత అబ్రివేషన్స్ కంటూ సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో మీరు దాని ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ నాటో అంటే ఏంటి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు స్థాపించబడింది, 1949లో. ఈ అలయన్స్ ద్వారా అమెరికా ఇంకా వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క మిలిటరీ పరంగా వాళ్ళని వాళ్ళు బాగా పవర్ఫుల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. టు కౌంటర్ దిస్ అంటే మరి ఒక మీరు ఆల్రెడీ న్యూటన్స్ లా గురించి నేర్చుకుని ఉంటారు కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. మరి ఇక్కడ కూడా మరి దీనికి ఒక రియాక్షన్ ఉంటుంది కదా, ఆ రియాక్షన్గా టు కౌంటర్ దిస్ కమ్యూనిస్ట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో మేడ్ సిమిలర్ అలియన్సెస్ అండ్ సైన్డ్ వార్సా ప్యాక్ట్. ఈ డెమోక్రటిక్ క్యాపిటలిస్టిక్ కంట్రీ ఆ పవర్ బ్లాక్ యూఎస్ఏ ఏదైతే ఉందో వాళ్ళు నాటో సైన్ చేశారు. మరి కమ్యూనిస్టిక్ పవర్ బ్లాక్ యూఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో వాళ్ళు వార్సా ప్యాక్ట్ అనేసి సైన్ చేశారు. మరి ఈ అలయన్స్లో, ఈ కూటంలో రష్యాతో పాటు మరిన్ని కమ్యూనిస్ట్ పార్టీస్ అన్నీ కూడా అలయన్స్లో ఒక భాగంగా ఉంటాయి. నెక్స్ట్, ఇన్ అడిషన్ టు దిస్, యుఎస్ ఎస్టాబ్లిష్డ్ ఎ రీజనల్ మిలిటరీ అండ్ స్ట్రాటజిక్ అలయన్సెస్ లైక్ సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్ సియాటో అండ్ సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ సెంటో. ఈ రెండు ఆర్గనైజేషన్స్ ద్వారా వెస్ట్రన్ కంట్రీస్ పైన వాళ్ళ యొక్క సుపీరియారిటీ, వాళ్ళ యొక్క బలాన్ని చూపించేందుకు, వాళ్ళ యొక్క పవర్ని ఇంక్రీజ్ చేసుకునేందుకు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి మ్యాప్ ప్రొవైడ్ చేశారు కదా, కోల్డ్ వార్ మిలిటరీ అలియన్సెస్ అని. ఈ మ్యాప్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ నాటో 1942, ఇక్కడ కలర్స్ కూడా ఇచ్చారు. ఆ కలర్స్ బట్టి మీరు ఒకసారి స్టడీ చేయండి పాజ్ చేసుకుని. నెక్స్ట్, గ్రీస్, టర్కీ, వెస్ట్ జర్మనీ, స్పెయిన్. ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ వార్సా ప్యాక్ట్ ఈ రెడ్ కలర్. అండ్ ఈస్ట్ జర్మనీ 1956 అండ్ అల్బేనియా విత్డ్రాల్. ఓకే, ఇవి చదువుకుంటూ మీరు ఒకసారి ఇది స్టడీ చేయండి, మీకు అర్థమవుతుంది. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ, తయారు చేస్తూ, అంతేకాకుండా వాళ్ళ యొక్క మిలిటరీని స్ట్రెంథన్ చేసుకుంటూ ఉన్నారు. బట్ స్టిల్ దే నో ద ఫ్యాక్ట్. ఏంటంటే న్యూక్లియర్ అటాక్ కనుక ఒక కంట్రీ మీద ఇంకొక కంట్రీ చేస్తే ఎంత పెద్ద విధ్వంసం జరుగుతుంది, ఎంతమంది మనుషులు వాళ్ళ యొక్క ప్రాణాలని కోల్పోతారు, ఎన్ని సిటీస్ నాశనం అయిపోతాయి అనేది ఆల్రెడీ చూసారు. కాబట్టి వాళ్ళకి అది బాగా తెలుసు అనమాట. చూడండి, ఈవెన్ దో దే స్ట్రెంథెన్ దెమ్సెల్స్ బై క్రియేటింగ్ మిలిటరీ బ్లాక్, దే న్యూ దాట్ ఫైటింగ్ వార్స్ వుడ్ లీడ్ టు a massive destruction of human life, threatening the whole civilization. Hence they maintained a constrained relationship, acting as a deterrent to each other. సో దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వార్లోకి దిగట్లేదు, కానీ ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఎలా అంటే మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, మీరు ఏదైనా అటాక్ చేస్తే మేము కూడా చేస్తామన్నట్టు ఒక బెదిరింపు లాగా అనమాట. ద అలయన్సెస్ హెల్ప్డ్ ద సూపర్ పవర్ which wanted to expand their influence to gain access to. ఈ అలయన్సెస్ వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అయింది అనమాట. వాళ్ళు ఇంకా సూపర్ పవర్స్గా ఎదగడానికి ఉపయోగపడింది. ఏ విధంగా చూద్దాం. ఈ అలయన్సెస్ వల్ల ఏ ప్రదేశాల్లో అయితే ఎక్కువగా రీసోర్సెస్ ఉంటాయో, లైక్ ఆయిల్, మినరల్, ఆ రీసోర్సెస్ అన్నిటి యొక్క యాక్సెస్ పొందగలిగారు. మార్కెట్స్ ఫర్ దేర్ ప్రోడక్ట్ అండ్ ప్లేసెస్ టు సేఫ్లీ ఇన్వెస్ట్ దేర్ క్యాపిటల్, అంటే వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు, ప్రోడక్ట్స్ అమ్మడానికి మార్కెట్లు కలిగించాయి. అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ యొక్క పెట్టుబడుల్ని ఇన్వెస్ట్ చేయడానికి ఒక సేఫ్ ప్లేస్ అనేది వాళ్ళకి దొరుకుతూ వచ్చింది. మిలిటరీ బేసెస్ టు లాంచ్ దేర్ ట్రూప్స్ అండ్ వెపన్స్, తమ యొక్క సైనిక దళాలు, ట్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని, ఇంకా వాళ్ళ యొక్క వెపన్స్, ఆయుధాలని నిల్వ చేయడానికి, స్టోర్ చేయడానికి కూడా ఒక మంచి సూటబుల్ దేశాలు అనే వాళ్ళకి దొరికే ప్రదేశాలు, ప్లేసెస్ అనే వాళ్ళకి దొరికాయి. అండ్ అంతేకాకుండా స్ప్రెడ్ దేర్ ఐడియాలజీ అండ్ గెయిన్ ఎకనామిక్ సపోర్ట్ టు పే హ్యూజ్ మిలిటరీ ఎక్స్పెన్సెస్. ఈ టూ పవర్ బ్లాక్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియాలజీస్ ఉన్నాయి కదా, సిద్ధాంతాలు. మరి వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వెదర్ ఇది కమ్యూనిజం కావచ్చు లేదా డెమోక్రటిక్ క్యాపిటలిజం కావచ్చు, సో వాటిని ప్రజలపైన రుద్దడం, స్ప్రెడ్ చేయడం, లైక్ కమ్యూనిజం లేదా ప్రజాస్వామ్యం అనే సిద్ధాంతాలని ఎక్కువగా స్ప్రెడ్ చేయడానికి వీలైంది. అండ్ సైనిక ఖర్చులు ఏవైతే ఉంటాయో, మిలిటరీ ఎక్స్పెన్సెస్, అవన్నీ భరించడానికి కూడా ఆర్థికంగా, ఎకనామికల్గా వాళ్ళకి పెద్ద సపోర్ట్ అనేది దొరికింది. ఈ విధంగా అమెరికా ఇంకా యుఎస్ఎస్ఆర్ వాళ్ళ యొక్క బలాన్ని చూపించడానికి, వాళ్ళ యొక్క పవర్ని చూపించడానికి, సో తమ
అంటే వాళ్ళ యొక్క పవర్ని, సుపీరియారిటీని స్ప్రెడ్ చేయడం కోసం ఈ మిలిటరీ అలయన్సెస్, కూటములు అనేవి ఏర్పరచుకుని వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఇద్దరికి తెలుసు వాటిని ఉపయోగిస్తే ఎంత పెద్ద డిస్ట్రక్షన్ జరుగుతుందనో. అందుకే వాళ్ళు డైరెక్ట్ వార్స్లోకి దిగలేదు, కానీ ఇండైరెక్ట్గా ఒకరి మీద ఒకరు థ్రెటనింగ్ చేసుకుంటూ వచ్చారనమాట. పరస్పర భయం రెండు దేశాలకి ఉండడం వల్ల మితంగా, చాలా లిమిటెడ్గా ఇద్దరు ప్రవర్తిస్తూ వ్యవహరిస్తూ వచ్చారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పారాగ్రాఫ్. నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ ఆర్మ్స్ అండ్ స్పేస్ రేస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆర్మ్స్ అండ్ స్పేస్ రేస్ ఈ టాపిక్లో యుఎస్ఎస్ఆర్ ఇంకా యుఎస్ఏ ఈ రెండు దేశాలు కూడా వాళ్ళ యొక్క వెపన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం, అంతేకాకుండా ఆయుధాల మీద రీసెర్చ్ చేయడానికి, న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడానికి చాలా డబ్బు ఖర్చు చేశాయంట. అండ్ బిల్డ్ ఆర్సెనల్స్ ఆఫ్ డివాస్టేటింగ్ న్యూక్లియర్ ఆర్మ్ అండ్ మిజైల్స్ విచ్ కుడ్ స్ట్రైక్ అక్రాస్ ద కాంటినెంట్స్. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ మిజైల్స్ని తయారు చేయడానికి ఎంతో ఖర్చు చేశారు. ఆ మిజైల్స్ ఏ విధంగా ఉంటాయంటే, ప్రపంచంలో ఏ పాయింట్ నుంచి అయినా కానీ నువ్వు ఏ దేశం మీద అటాక్ చేస్తే కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయే విధంగా అంత పవర్ఫుల్ అయిన మిజైల్స్ని వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. వాళ్ళే కాదు, గ్రాడ్యువలీ వాళ్ళ అలీస్, వాళ్ళ యొక్క మిత్ర రాజ్యాలు ఏవైతే ఉన్నాయో లైక్ బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, వీళ్ళు కూడా వాళ్ళ యొక్క న్యూక్లియర్ ఆర్సెనల్స్, ఈ మిసైల్స్ని తయారు చేస్తూ వచ్చారు. ద కాంపిటీషన్ నౌ ఆల్సో ఎక్స్టెండెడ్ టు ద స్పేస్ యాజ్ శాటిలైట్స్ హెల్ప్డ్ ఇన్ స్పైయింగ్ అండ్ ఇన్ డైరెక్టింగ్ మిసైల్స్. అంటే వీళ్ళ యొక్క ప్రయత్నాలు, వీళ్ళ యొక్క కాంపిటీషన్ కేవలం ఈ ఆయుధాలను తయారు చేసుకోవడం వరకే కాదు, ఇంకా వాళ్ళు అంతరిక్షంలో కూడా పోటీ పడుతూ వచ్చారు. ఎలాగా? స్పేస్లో వాళ్ళు స్పేస్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ, డెవలప్ చేసుకుంటూ వచ్చి ఎక్కువ రీసెర్చ్లకి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే, సో స్పేస్ టెక్నాలజీ ద్వారా ఏ దేశం మీద మిసైల్ అనేది ఎలా వేయాలి, దాని డైరెక్షన్, అదంతా కూడా ఆ ప్రాసెస్ మొత్తానికి కూడా ఈ స్పేస్ టెక్నాలజీ బాగా యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి దాన్ని కూడా చాలా వేగంగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఈ ప్రాసెస్లో యుఎస్ఎస్ఆర్ మొదటి శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపింది. దాని పేరు స్పుత్నిక్, ఫస్ట్ హ్యూమన్ యూరీ గగరిన్ ఇన్ స్పేస్. అంటే ఈ స్పుత్నిక్ అనే శాటిలైట్ని పంపిన తర్వాత యూరీ గగరిన్ అనే ఒక ఆస్ట్రోనామర్ని కూడా స్పేస్లోకి పంపించింది. అంటే యుఎస్ఎస్ఆర్ ఒక శాటిలైట్ పంపితే యుఎస్ఏ కూడా దానికన్నా ఎక్కువ, అంటే రెండింతలు ఎక్కువగా చేయడానికి ట్రై చేస్తూ ఉండేది. రెండు కూడా, ఈ రెండే కాదు మిగతా దేశాలు కూడా పోటీ పడుతూ ఉండేవి. ఈ క్రమంలో యుఎస్ఏ కూడా ఆ తర్వాత ఏం చేసిందంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని చంద్రుడి మీదకి 1969లో పంపించింది. ఇది మీకు ఆల్రెడీ చాలాసార్లు జీకే భాగంగా తెలిసే ఉంటుంది. ద ఫస్ట్ మ్యాన్ హూ స్టెప్డ్ ఆన్ ద మూన్ ఈస్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇన్ 1969. సో ఈ విధంగా వాళ్ళు స్పేస్లో, అంతరిక్షంలో కూడా ఒకరితో ఒకరు కంపీట్ చేస్తూ, పోటీ చేస్తూనే ఉన్నారు. ఫ్లాష్ పాయింట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో మీరు ఇక్కడ ఫొటోస్ కూడా చూడండి. ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తున్నది యూరీ గగరిన్, సో రైట్లో ఉన్నది నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మ్యాన్ ఆన్ మ్యాన్. ఇది యుఎస్ఏ చేసిన ప్రయత్నం, ఇది యుఎస్ఎస్ఆర్ చేసిన సక్సెస్ఫుల్ థింగ్ అని మనం అనుకోవచ్చు. నౌ యాజ్ ద రైవల్ పవర్స్ అక్యూములేటెడ్ డిస్ట్రక్టివ్ వెపన్స్, మరి ఈ రెండు దేశాలు కూడా ఇంటర్నేషనల్గా చాలా ఎక్కువగా వెపన్స్ని, మిసైల్స్ని రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ప్రజల్లో, ఆ దేశ ప్రజల్లో, మిగతా దేశ ప్రజల్లో కూడా ఎప్పుడు ఒక భయం అనేది ఉండేది, ఒక టెన్షన్ అనేది ఉండేది. ఏ టైంలో ఏ దేశం ఎవరి మీద దాడి చేసుకుంటుందని. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. చాలా కంట్రీస్ దగ్గర చాలా పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి. ప్రజెంట్ కూడా వార్ అనేది నడుస్తుంది. ఆ వార్ నెమ్మదిగా ఒక వరల్డ్ వార్గా అయిందనుకోండి, అన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి. దానివల్ల జరిగే నష్టం కేవలం ప్రజలకే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ కూడా చాలాసార్లు ఒక డైరెక్ట్ వార్లో దిగే సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ ఒక డిప్లొమసీ ద్వారా వాళ్ళ మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు తగ్గిపోతూ ఉండేవి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, యుఎస్ఎస్ఆర్ పైన U-2 యుఎస్ స్పై ప్లేన్ని క్రాష్ చేయడం, ద డిస్కవరీ ఆఫ్ సోవియట్ మిసైల్ బిల్డప్ ఇన్ క్యూబా అండ్ సెవరల్ టైమ్స్ డ్యూరింగ్ ద కొరియన్ అండ్ మిడిల్ ఈస్ట్ వార్. క్యూబాలో సోవియట్ యూనియన్ యొక్క మిసైల్స్ని కనుగొనడం, అంతేకాకుండా కొరియన్ వార్ అప్పుడు, ఇంకా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఈ మిజైల్స్ అనేవి కనుగొనడం వల్ల సో దీని యొక్క ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి, దీని యొక్క ప్రభావం ఎలా ఉంది అనేది మనకు కనిపిస్తుంది. ఇంతటితో పార్ట్ 1 వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో డెఫినెట్గా షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్.